స్టార్ట్ అయింది. ఈ కరణ్ గాడే టైం స్టార్ట్ అయింది. ఏంటి శామ్ కర్న్ అన్న మంచి ఊపి మీద ఉన్నావు. 18.4 ఓవర్లలో 262 కొట్టినామంటే మాటలా? అసలు మనదే ఫస్ట్ బ్యాటింగ్ అయ్యుంటే 300 కొట్టేసేవాళ్ళం. నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకో అన్నా, మనం 300 కొట్టేద్దాం. అబ్బా సూపర్ ఐడియా. వరల్డ్ టాప్ T20 చేజ్ రికార్డ్ లాగే వరల్డ్ T20 హైయెస్ట్ స్కోర్ రికార్డ్ కూడా సెట్ చేసి పడేద్దాం. ఏంటి శామ్ కరణ్ రికార్డ్ అంటున్నావు, టైం స్టార్ట్ అయింది అంటున్నావు, ఏంటి కథ చెప్పు. ఏం లేదన్నా, కెప్టెన్ గా మొన్న సాధించిన విజయంతో ఒక ఊపు వచ్చేసింది. నెక్స్ట్ జరిగే అన్ని మ్యాచ్లు గెలిచేసి ఇక పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా నేనే ఫిక్స్ అయిపోదాం అనుకుంటున్నా. అంత లేదమ్మా, నేనైతే సిఎస్కేతో మ్యాచ్ ఆడదాం అనుకుంటున్నా. నాకు సిఎస్కే పైన మంచి రికార్డు ఉంది. బ్యాటింగ్కి వచ్చినాననుకో ఖచ్చితంగా స్కోర్ బాగా చేసి పెద్ద స్కోర్ చేయొచ్చు. ఇప్పుడే కదన్నా 300 కొట్టాలని ప్లాన్ చేసాం. ఇక నువ్వు వస్తే 300 రికార్డ్ ఎక్కడవుతుంది? 200 220 అవుతుంది అంతే. ఎందుకు అలా అంటున్నావు? నేను కూడా బాగా బ్యాటింగ్ చేస్తాను, నీకు తెలుసు కదా. బాగా చేస్తావన్నా, కానీ హిట్టింగ్ అంతలా చేయవు కదా. హిట్టింగ్ చేయకుంటే 300 రాదు కదా. ఏంటి సీనియర్ ప్లేయర్ని, నీకు కెప్టెన్ని, నేను లేకుంటే పొరపాటుగా కెప్టెన్ అయ్యావు, నన్నే ఎక్కిరిస్తున్నావా? ఇందులో ఎక్కిరించడం ట్రోల్ చేయడం ఏముందన్నా, నిజాలు మాట్లాడుతున్నా. ఎక్కడవుతుందన్నా నీతో బ్యాటింగు? నా మాటినన్నా, నువ్వేం ఆడకు. లేదు నేను ఆడతాను, నేను కూడా టీమ్ స్కోర్లో బాగా కొట్టి 300 కొట్టేలాగా చేస్తాను కూడా. ఏంటి ఎక్స్ కెప్టెను ప్రెజెంట్ కెప్టెను ఇద్దరు ఊరికే కొట్టుకుంటున్నారు? మంచి టైంకి వచ్చావు రుతురాజ్, రా నువ్వే న్యాయం చెప్పు. నా కెప్టెన్సీలో రికార్డులు బద్దలయ్యేలాగా పర్ఫామ్ చేసింది పంజాబ్ కింగ్స్. అన్న కెప్టెన్సీలో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. నెక్స్ట్ మీతో మ్యాచ్లో 300 కొట్టాలని ప్లాన్ చేస్తున్నాము. ఇందులో తప్పేమైనా ఉందా? ఏంటి 300? అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ పైన? గాల్లో మెడలు కడుతున్నావా నువ్వేంటి? నాకు అర్థం కావట్లేదు. ఎక్కువ ఊహించుకోకు శామ్ కరణ్, నువ్వు కూడా ఇంతకుముందు చెన్నైలో ఉన్నావు, అందుకే ముందుగానే జాగ్రత్త చెప్తున్నాను. ఓహో, నువ్వు వచ్చింది మాకు జాగ్రత్త చెప్పడానికా? పొరపాటుగా ఒక మ్యాచ్ గెలిచేసి మాకు జాగ్రత్త చెప్పేంత పెద్ద టీం అయిందా మీది? నేను ఇంకా రిక్వెస్ట్ చేసుకోవడానికి వచ్చానేమో అనుకున్నా తక్కువ స్కోర్ కొట్టమని. వామ్మో, ఒక్క మ్యాచ్లో భారీ స్కోర్ చేసినందుకు ఇంత బిల్డప్పా? నేను తట్టుకోలేకపోతున్నా బాబు. బిల్డప్ లేదు, తొక్క లేదు. మా సత్తా ఏంటో మీకు చూపిస్తాం. అంతా బాగానే ఉంది, కానీ మన మ్యాచ్ చెన్నైలో ఉందని మీరందరూ మర్చిపోయినట్టున్నారు. చెన్నైలో అయితే ఏంటి, ఈ సీజన్లో హిట్టింగ్కు పేటెంట్ రైట్స్ తీసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్నే చెన్నైలో 134 ఆల్అౌట్ చేశాం. మీకన్నా వాళ్ళ టీం చాలా మంచి ఫామ్లో ఉంది. ఇక మీరు 100 కూడా కొడతారో లేదో. నాకు తెలిసి ఆర్సీబీ 49 రికార్డుని కూడా బ్రేక్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. మేము హైయెస్ట్ రికార్డు గురించి మాట్లాడుతుంటే నువ్వు మాతో వచ్చి లోయెస్ట్ రికార్డు గురించి మాట్లాడతావా? మా టీం అలా కనిపిస్తోందా నీకు? చూపిస్తాం. మీ చపక్లోనే చెన్నై వాళ్ళ పరువు తీసి పడేస్తాం. అందుకే శామ్ కరణ్, నన్ను పెట్టుకో. అలాంటి కష్ట సమయం వస్తే నేను వికెట్ అడ్డేసైనా ఆ 49 రికార్డ్ బ్రేక్ అవ్వకుండా చూసుకుంటాను. ఏంటి శిఖర్ ధవాన్, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? మనం ఇక్కడ హై స్కోర్ కోసం గొడవ పడుతుంటే నువ్వేంటి వాళ్ళకి సపోర్ట్ చేసేలా తక్కువ స్కోర్కి ఆల్అౌట్ కాకుండా చూసుకుంటానంటావు? ఒరే బాబు, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఆ చెన్నై వాళ్ళు అంత ఈజీ వాళ్ళు కాదు. మీరు అంత స్కోర్ అక్కడ కొట్టలేరు. చాలా జాగ్రత్తగా ఆడాలి. అలాంటి టైంలో నాలాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ మీకు అవసరం. ధవన్ అన్న, ఇంకా నువ్వు ఇక్కడికి రాకు. వచ్చావంటే ప్రీతి జింతాకు కంప్లైంట్ చేస్తా. మన మ్యాచ్ తర్వాత ప్రీతి జింతా ఫుల్ సపోర్ట్ చేస్తుంది నాకు. ఇప్పుడు నేనేం చెప్తే అదే జరుగుతుంది టీంలో. మీ తొక్కలో గోల్ ఆపుతారా? ఎంతసేపు మీ ప్రీతి జింతా, మీ హై స్కోర్ తప్ప కొంచెము గాల్లోంచి కిందకి దిగి నేల మీద అడుగులు వేయండి. అవునన్నా, మేము గాల్లో మెడలు కడతాం. అవే మెడల్ని సొంతం కూడా చేసుకుంటాం. అబ్దుల్ కలాం ఏం చెప్పాడు? కలలు కనండి, సాకారం చేసుకోండి అన్నాడు. మేము ఆ వైపుగానే అడుగులు వేస్తున్నాం. వద్దులే, ఇప్పుడు నేను దీనికి నా లెవెల్లో రిప్లై ఇచ్చానంటే సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతారు, బూతులు మాట్లాడానని చెప్పి. అబ్దుల్ కలాం చెప్పింది నిజమే, కానీ అది మీకు వర్కౌట్ కాదు. ఇదిగో రుతురాజ్, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు IPL 2024లో ఒక్కసారి మాత్రమే మేము 200 పైన రన్స్ ఇచ్చాము. ఆ ఒక్కసారి కూడా మా వాళ్ళు చేసి గెలిపించారు. దీన్ని బట్టి చూసుకుంటే మీ బౌలింగ్ కన్నా మా బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి చెన్నైలో పంజాబ్తో మ్యాచ్ ఆడామా ఓడిపోయామా అన్నట్టు ఉండాలి. ఇలా ముందే డైలాగులు వేసి పరువు పోగొట్టుకోకు. అంటే మా టీంలో బౌలర్లు లేరనుకుంటున్నావా? మా మతీషా పత్రాన వేసే యార్కర్ బాళ్ళకి మీ బ్యాట్స్మెన్స్ ఒక్కోరు గాల్లోకి ఎగురుతారు వికెట్లతో పాటుగా. ఇక తుషార్ దేశ్ పాండే ఫామ్లో ఉన్నాడు.
ఇక మా స్పిన్నర్స్ ఎలానో ఎప్పుడు ఫామ్ లో ఉంటారు. ఓకే, మీ బౌలింగ్ స్ట్రాంగ్ అంటున్నావు అంటే మీ బ్యాటింగ్ వీక్ అని ఒప్పుకున్నట్టేగా. మా బ్యాటింగ్ వీకా? ఆల్రెడీ ఒక సెంచరీ చేశా, ఇంకొక సెంచరీ 2 రన్నుల్లో మిస్ అయింది. దాంతో పాటుగా కలుపుకొని 3 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. ఇక మా శివం దుబే ఎవ్రీ మ్యాచ్ ఫామ్ లోనే ఉంటాడు. ఏంది రుతురాజ్ నన్ను తలుచుకున్నావు? నెక్స్ట్ మ్యాచ్లో ఒక 4-5 సిక్స్లు కొట్టేస్తా చాలా సింపుల్గా. ఎందుకంటే ఆ పంజాబ్ వాళ్ళ టీంలో మంచి స్పిన్నర్లు లేరు, మంచి స్పిన్నర్లే నన్ను ఆపలేరు, ఇంకా వీళ్ళేం ఆపుతారు? వామ్మో, మేమే డబ్బా రాయాలనుకుంటే మాకన్నా పెద్ద డబ్బా రాయల్లాగా ఉన్నారా మీరు. ఎవరిని గెలికినా 6లు 4లు సెంచరీలు హాఫ్ సెంచరీల గురించే మాట్లాడుతున్నారు. మాట్లాడమా మరి. లక్నో వాళ్ళు వచ్చి చెన్నైలో ఓడించి మా పరువు తీశారు. అందుకే నెక్స్ట్ చెన్నైలో ఏ మ్యాచ్ జరిగినా తొక్కి పడేయాలని ఫిక్స్ అయ్యాము. రాత్రి హైదరాబాద్ను తొక్కాము, నెక్స్ట్ మ్యాచ్లో మిమ్మల్ని తొక్కుతాము. మాకు కూడా మా హోమ్ గ్రౌండ్ అంతగా అచ్చి రాలేదు, అందుకే ఈసారి సరిగ్గా మ్యాచ్లు గెలవలేదు అక్కడ. ఇప్పుడు ఎలాగో బయట గ్రౌండ్లో కదా లాస్ట్ మ్యాచ్ గెలిచాము, ఈ మ్యాచ్లో కూడా గెలిచి పగ తీర్చుకుంటాము. పగ తీర్చుకునేంత కక్షలు మన మధ్య ఏమున్నాయబ్బా. ఇంకా ఇది ఫస్ట్ మ్యాచ్, రివెంజ్ మ్యాచ్. మేము మీ గ్రౌండ్కి వస్తాము, అప్పుడు కదా మీరు పగ తీర్చుకోవాల్సింది. మేము అట్లా కాదు, చచ్చిపోయిన శవాన్ని కూడా లేపి మరీ చంపుతాము. మేము పగ ఫస్ట్ నుంచే తీర్చుకుంటాము.